తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పాలన స్టార్ట్ అయి 14 నెలలు కంప్లీట్ అయిపోయినాయి. ఈ 14 నెలల్లో కాంగ్రెస్ పాలన హిట్టా ఫట్టా ఇదొక బిగ్ చర్చగా నడుస్తూ ఉంది. ఈరోజు డిబేట్లోకి ఇదే ప్రధానమైనటువంటి చర్చలో పాల్గొనడానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కరీంనగర్ జిల్లా సీనియర్ నాయకులు అలాగే మాజీ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ సయ్యద్ నయీముద్దీన్ గారు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి మహబాద్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి కత్తిస్వామి గారు మంత్రి ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి సీనియర్ నాయకులు అలాగే వరంగల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా కనుకుంట్ల రంజిత్ గారు ఉన్నటువంటి పరిస్థితి. సో నమస్తే సార్, అందరికీ చర్చలో పాల్గొనడానికి వచ్చినందుకు. సార్ ప్రధానంగా సార్ కత్తిస్వామి గారు మీరేం చెప్తారు? 14 నెలల్లో మీ కాంగ్రెస్ ప్రజా పాలన ఫట్ అని చెప్పేసి అంటా ఉన్నారు, అంటే అబ్సల్యూట్లీ బస్ ఒకటే తిరుగుతూ ఉందని చెప్పేసి అంటా ఉన్నారు, మీరేం చెప్తారు? 14 నెలలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోలు 6 గ్యారంటీలు అన్నామో 6 గ్యారంటీలు తూచా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పాటిస్తూ ఉంది. అది కొంతమంది కావాలని పని కట్టుకొని చెప్తారు తప్ప ప్రజలలో మాత్రం 6 గ్యారంటీలు కన్ఫామ్గా నడుస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యశ్రీ అనేది పేద ప్రజలకు అందుబాటులో ఉంది, అది నడుస్తూ ఉంది. తర్వాత గ్యాస్ ఫ్రీ అన్నారు, అది నడుస్తూ ఉంది. ఉచిత కరెంటు 200 యూనిట్ల కరెంటు పేదలకు ఇస్తామన్నారు, అది నడుస్తూ ఉంది. ప్రతి ఒక్కటి కూడా నడుస్తూ ఉంది. అంతేకాని కానిపోని మాటలు చెప్పడం వల్ల అది సరైనది కాదనేది నా భావన. సార్ నయీముద్దీన్ గారు మీరేం చెప్తారు? కాంగ్రెస్ ప్రజాపాలన మీరేమో హిట్ కాలేదు, అబ్సల్యూట్లీ బస్ ఒకటే తిరుగుతూ ఉందని చెప్పేసి మీరు అంటా ఉన్నారు, ఏం చెప్తారు? వాస్తవంగా హిట్ అండ్ ఫట్ అన్నారు కానీ 100% ఫట్టే. ఎందుకంటే 6 గ్యారెంటీలు కాదు ఇచ్చింది వాళ్ళు, 420 గ్యారెంటీలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్లో ఏం చెప్పారు? నేను ఇది చేస్తా, అది చేస్తా, ఇట్లా చేసేస్తా, అట్లా ఏం చేయలే. ఒకటే బస్సు, అది కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే జనాలకు తగ్గినట్టు బస్సులు లేవు, బస్సులలో కూడా ఇష్యూస్ నడుతున్నాయి. దానివల్ల మళ్ళీ ఆటో సోదరులకు కూడా పుట్ట మీద కొట్టినట్టున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆటో సోదరులు రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళు బతుకుతారు. ఎవ్వలకు న్యాయం చేయలే. కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు మోసగారి పార్టీ. అది ఎప్పుడు కూడా ఒక చెప్తేది ఒకటి కానీ చేసేది ఏం లేదు, వట్టి తీయటి మాటలు తప్ప. కాంగ్రెస్ నిజాం ప్రజలకు తెస్తుంది. అంటే పాత కాంగ్రెస్ ఒక స్టాండర్డ్గా ఉండే, కానీ ఈ కాంగ్రెస్ మాత్రం, ఎందుకంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్లో ఒరిజినల్గా నిజమైన కాంగ్రెస్ వాదులు లేరు, వాళ్ళ ఐడియాలజీ నడిచే కాంగ్రెస్ వాదులు లేరు. మొత్తం అట్ల నుంచి ఇట్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక సిస్టమేటిక్గా లేదు, ఒక్క హామీ కూడా వాళ్ళు కరెక్ట్గా కంప్లీట్ చేయలేదు. ఒక బస్సు, అది కూడా ఇష్యూస్ నడుతున్నాయి. ఇప్పుడు తులం బంగారం అన్నారు, అది పక్కకు పెట్టారు. 2500 అన్నారు, అది పక్కకు పెట్టారు. వృద్ధులకు ఏంటి 4000 పెన్షన్ ఇస్తున్నారు, అది పక్కకు పెట్టారు. ఎన్నో ఉన్నాయి. మైనార్టీలకు ఖచ్చితంగా 100% మోసం చేశారు. సార్ కత్తిస్వామి గారు మీరేమో అబ్సల్యూట్లీ 6 గ్యారెంటీస్ కంప్లీట్ అవుతా ఉన్నాయని చెప్పేసి మీరు అంటున్నారు, ఏం చెప్తారు? నయీముద్దీన్ వ్యాఖ్యలకు మీరు ఇచ్చేటువంటి కౌంటర్ ఏంటి? వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి, ప్రధాన ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు అంటూ ఉన్నారండి, జనం అనాలి. నేను ఒక్కటి చెప్తా ఉన్నానండి, రైతు రుణమాఫీ అనేది కంపల్సరీ జరిగిందా జరగలేదా? రైతు రుణమాఫీ మేము ఏం చెప్పినాము? 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తాము అని అన్నాం. కానీ ఆ రైతు రుణమాఫీలో ఆధార్ కార్డు మిస్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్ మిస్ కావచ్చు, లేదనంటే 2 లక్షలకు పైబడి 1 రూపాయి ఉన్నా కూడా బ్యాంకు తీసుకోదు. ఆ విషయము అది పబ్లిక్లోకి తీసుకుపోయినాము. అన్ని రకాలుగా రైతులకు మాత్రం పక్కా మేము చేస్తూ ఉన్నాము. ఇంతెందుకండి, ఉచిత ప్రయాణ బస్సు అని అన్నాడు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే చేసిలో అది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తూచా తప్పకుండా అది చేస్తాం కూడా. ఇంకా టైం ఉందండి, 15 నెలలు అవుతా ఉంది. ఇచ్చిన మాట 4 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత అది కాంగ్రెస్ పార్టీ, అది యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క బాధ్యతగా మేము గౌరవిస్తాం. రైట్, రంజిత్ గారు మీరేం చెప్తారు? రిమైనింగ్ పనులంతా రాబోయేటువంటి 4 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాదిస్తూ ఉంది, మీరు నమ్ముతున్నారా? ముందుగా అంటే బీవీఆర్ న్యూస్ యాజమాన్యానికి నమస్కారాలు చెప్తూ, రాష్ట్ర ప్రభుత్వంపై హిట్టా ఫట్టానే ఏర్పాటు చేసిన, ఇది ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన, నిజంగా ప్రజలల్లో కాంగ్రెస్ పార్టీ ఫట్ అయిపోయింది ఆల్రెడీ. దానికి నిదర్శనమే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు. సో వీళ్ళు ఇచ్చిన 420 హామీస్
6 హామీలు కాదు, 420 హామీస్. ఒక్క బస్సు తప్ప ఏది లేదు. దీనికి సంబంధించిన రైతు రుణమాఫీ విషయంలో మంత్రే రెండు రకాలుగా మాట్లాడి రైతులను అయోమయానికి గురి చేశాడు. ఇప్పటికీ రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు. రుణమాఫీ అని చెప్పి వాళ్ళని మోసం అట్లా చేసిళ్ళు, దళితులకు ఒక పథకం అని చెప్పి దళితులను మోసం చేసిళ్ళు, ఒంటరి మహిళలకు పెన్షన్ అని చెప్పి వాళ్ళని మోసం చేసిళ్ళు, పెన్షన్ పెంచుతామని చెప్పి పెన్షన్ పెంచకపోవడం. గత టీఆర్ఎస్ ఉన్నప్పుడన్నా టైంకు డబ్బులు వచ్చేది, ఇప్పుడు అది రాని పరిస్థితి. వాళ్ళు ఏదో 1000 పెంచితే 1000 రూపాయలు ఇంకెక్కువ వస్తాయని ఆశపడి ఓట్లేసిళ్ళు తప్ప మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ షార్ట్ టర్మ్లో ప్రజా వ్యతిరేకతో పడిపోయే స్థితికి వచ్చేసింది. ఖచ్చితంగా రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తప్ప ప్రజలకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు న్యాయం జరగదని మా బీజేపీ పార్టీ పక్షాలని చెప్తున్నారు. రైట్ రైట్ కత్తిస్వామి గారు, దీనికి మీరు కౌంటర్ ఏంటిది? యాక్చువల్లీ ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నారు మీరు, కానీ 100కు 100% మీరు నెరవేర్చలేకపోయారు. సో అబ్సల్యూట్లీ మీరు ఫట్ అని చెప్పేసి మీరు ఒప్పుకుంటున్నట్టేనా? 100కు 100 నెరవేర్చినాము. అది ప్రజలను అడుగుతా తెలుస్తుంది, రాజకీయ నాయకులను కాదు. ఇవాళ బ్యాంకర్ల కాడికి పోయి ఒక్కసారి కూర్చొని అడుగుదాం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వడ్డీ మాఫీ అయింది, కానీ ఇవాళ మేము గౌరవంగా చెప్పుకుంటా ఉన్నాం 2 లక్షల రుణమాఫీ పక్కా చేసినాము. అది మా దగ్గర బ్యాంకర్ల కాడ మేము కూర్చొని మేము మాట్లాడి పక్కా చేయించేదాకా మేము నిద్రపోలేదు. కాకపోతే అలా రైతులది 2 లక్షలకు పైబడి ఉన్న వాళ్ళను మేము వాళ్ళని కూర్చుండబెట్టి, అధికారులను ఏవోల ద్వారా వాళ్ళని కూర్చుండబెట్టి రైతులకు అర్థమయ్యే రీతిలో చెప్పమని చెప్పి ఆయన్ని కూడా కట్టించే ఏర్పాటు చేసినాం. ఇక ఇట్టా పట్టానంటే నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా, ఇట్టా పట్టా అనే కాడకు వచ్చే వరకు వాళ్ళకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా 14 సంవత్సరాలు 14 నెలలు అయింది. 14 నెలల రాష్ట్రంలో ఏ పరిస్థితిలో ఉన్నదో బీజేపీ వాళ్ళకు తెలుసు, టీఆర్ఎస్ వాళ్ళకు తెలుసు. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వము గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నప్పుడు వృధాగా ఖర్చు పెట్టి ఇలా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇది రాలేదు అది రాలేదు అనడు, అది సరైనది కాదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఆ అప్పులు కట్టడం కోసమే నానా గడ్డి కడుతున్నాం. అప్పులతో పాటు సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి మాట ఇచ్చినాము, మాట నిలబెట్టుకోవాలి, మడవ తిప్పొద్దన్న ఆలోచనతోని ఇలా ముందుకు కొనసాగుతా ఉన్నాం. ఒక్క మాట అడుగుతా ఉన్నా, నిన్న కాక మొన్న ఇలా ఫస్ట్ ఇలా 2వ తారీఖు నిన్న ప్రతి పేదవాడికి, తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదవాడికి సన్నబియ్యం తినాలి, సన్నబియ్యం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకు మాట ఇచ్చినామని ధోరణితోని ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసి మా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి మా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికీ ఆదేశాలు ఇచ్చిండు. ఎక్కడ కూడా మిస్యూజ్ కావద్దు, నేరుగా పేద ప్రజలకి అందాలి. అది డీలర్లను కానీ అధికారులను కానీ సమావేశపరిచి గట్టిగా చెప్పిన సందర్భాలు నిన్న మీరు చూసి. రైట్ సార్, నయముద్దీన్ గారు మిత్రులు బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వం వాటా 10,000 కోట్లు రాష్ట్రానికి, కనీసం ఒక నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ఒక ఫోటో పెట్టకపోవడం నిజంగా మమ్మల్ని బాధ కలిగిస్తుంది. చిన్న ఫోటో అయినా మోడీది ఖచ్చితంగా పెట్టాలి. మీరు సంబరాలు చేయండి, ఏమన్నా చేయండి, ఇంకేమన్నా చేసుకోండి, కానీ మోడీ బొమ్మ పెట్టాలి. ఎందుకంటే 10,000 కోట్లు భరిస్తూ గత కోవిడ్ సమయం నుండి 5 సంవత్సరాల నుండి రాబోయే ఇంకా 4 సంవత్సరాల వరకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసేది నరేంద్ర మోదీ గారు. దయచేసి మిత్రులు కత్తిస్వామి గారు సీనియర్ నాయకులు, ఎందుకంటే మీ నాయకులకు చెప్పుకోండి, మీ నాయకులు మీ లెక్క సీనియర్ కాదు, వాళ్ళు అటు ఇటు పార్టీలు మారిన వాళ్ళు. అసలు అడ్డిమారి గుడి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అసలు ఇప్పటికీ నాకు తెలిసిన ఎమ్మెల్యే మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసలు నేను ఎట్లా గెలిచిన ఆశ్చర్యపోతాను. ఆయన అంటే గెలుపు మీద వాళ్ళకే నమ్మకం లేదు. ఖచ్చితంగా ప్రజలు ఏదో మిమ్మల్ని నమ్మి గెలిపించలే కాబట్టి మీరు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టాలి. ఈ బియ్యం పంపిణీ కార్యక్రమంలో మాత్రం ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు ఇస్తామని చెప్తున్నారు. అందులో కూడా ఖచ్చితంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మ పెట్టాలని నేను మిత్రుల ద్వారా వాళ్ళ పార్టీని డిమాండ్ చేస్తున్నాను. నయముద్దీన్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు స్వామి గారు చెప్పినట్టు ఏం చెప్పారు, 100% మేము రుణమాఫీ చెప్పినారని చెప్పారు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో మేము అందరూ జనాల ముందు జరిగింది. అసెంబ్లీలో మా మంత్రి గారు కేటీఆర్ గారు ఛాలెంజ్ చేశారు, తెలంగాణలో ఏ ఊరికైనా పోదాం 100% ఒకవేళ రుణమాఫీ జరిగితే నేను అక్కడనే రాజీనామా చేస్తా, మీరు నా ఛాలెంజ్ స్వీకరించండి అని చెప్పారు. కానీ ఎవరు స్వీకరించలేదు. సిరిసిల్లలో మీటింగ్ పెట్టినప్పుడు నేను మీరు మాట్లాడేటప్పుడు అదొక విషయం స్వీకరించలే. అంటే 100% ఎక్కడ రుణమాఫీ కాలే. ఇప్పుడు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? రైతులే కాకుండానే జరుగుతుంది. రెండో విషయం, అప్పులు అంటారు. అప్పులు కూడా వీళ్ళు బయట ఏంటంటే ఒక మాట చెప్తారు, అసెంబ్లీలో ఒక మాట చెప్తారు. అసెంబ్లీ సాక్షిగా మా కవిత గారు
బుక్లెట్ ఇస్తారు ఎమ్మెల్యేలకు కూడా ఎమ్మెల్సీలకు కాదు ఏదేంటి అసెంబ్లీ నడిచేటప్పుడు బుక్లెట్ బడ్జెట్ గురించి అన్ని వివరాలు ఇస్తారు అందులో. ఆ బుక్లెట్లు ఏం రాసిందంటే 4,37,000 మాకు లోన్ అప్పు ఉన్నది అని చెప్పారు. బయట ఏం చెప్తారు 8 లక్షలు ఉందని చెప్తారు. అక్కడ అసెంబ్లీలో ఒక మాట మాట్లాడతారు. ఇప్పుడు అప్పులు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే అభివృద్ధి చేసింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది, ఎన్నో సంక్షేమ పథకాలు చేసింది. మీరేం చేసారు అప్పుడు? ఇప్పుడు కూడా మీరు అప్పు 1,50,000 తీసుకొచ్చారు. మరి ఇక్కడ ఎవరి పాకెట్ పోయారు అంటే కప్పం కడుతున్నట్టే కదా మీరు కేంద్ర మీ రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి. మీరు ఎన్నో వాగ్దానాలు అబద్ధాలు చెప్పి ఇప్పుడు ఒక సీట్ మీద కూర్చుండి ప్రజలను ప్రతి వర్గానికి, ముస్లిమ్స్కే కాదు, హిందూస్కే కాదు, మహిళలకే కాదు, ఆటో సోదరులకు కావచ్చు, రైతులకు, ప్రతి వర్గానికి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా కేంద్రంలో మన తెలంగాణకు గుండు సుందా 8 మనం ఎంపీలు ఇచ్చిన తర్వాత కూడా గుండు సుందా తెచ్చింది. ఒకటే విషయం, తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ ఖండవా అంటే తెలంగాణ తెచ్చిన ఖండవా. ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ మా నాయకుడు కేసీఆర్ గారు సమాధానం చెప్తా. తెలంగాణ తెలంగాణకు రావడానికి సుష్మా స్వరాజ్ గారు, అది మీరు మర్చిపోద్దు దయచేసి. సుష్మా స్వరాజ్ గారు బీజేపీ సహాయం లేకుంటే తెలంగాణ బిల్లు పార్లమెంట్ కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది. బీజేపీ వాళ్ళు ఏంటంటే ప్రతి దానికి గమనించండి, వరంగల్ నుంచి కరీంనగర్ పోయే రోడ్ చూడండి ఎంత దయచేసి బీజేపీ మాట్లాడద్దండి. గ్రోక్లా కొడితే తెలంగాణ తెచ్చింది ఎవరు, పార్టీ ఎవరు అంటే చాలా స్పష్టంగా చెప్తుంది. సపోర్ట్ చేయలేదని చెప్తలేండి, చేసింది మన కేసీఆర్ గారు. ఇది వాస్తవం అయితే ఒక్క కార్యకర్త కూడా కేసు లేదు బీజేపీ ఉద్యమంలో. ఒక్క కార్యకర్త దీక్ష చేసినాం మేము, రోడ్ల చేసింది కూడా మా పార్టీ, తెలంగాణకు అభివృద్ధి చేసింది కూడా మా పార్టీ. కేంద్రం నుండి ఏమస్తలేవు. 8 ఎంపీలు తీసుకున్నాం, ఒక 8 కాంగ్రెస్ ఎంపీలు వచ్చారు కానీ తీసుకొచ్చింది మా కత్తిస్వామి గారు ఏం చెప్తారు? 8,00,000 కోట్లు అని చెప్పేసి మీరు బయట చూపిస్తామని చెప్పేసి నాయముద్దీన్ గారు అంటా ఉన్నారు. అప్పులు అన్ని లేవంటున్నారు, ఏం చెప్తారు? నేను ఒక మాట చెప్తా ఉన్నా, మనోడు రైతు రుణమాఫీ కాలేదు, మా కేటీఆర్ గారు అసెంబ్లీలో అడుగుతూ ఉన్నారు, బయట ఒకటి లోపల ఒకటి అంటూ ఉన్నారు. ఆనాడు గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుల లెక్కప్పుడు మన బీజేపీ ఆర్థిక మంత్రి వారు ఇచ్చిన లెక్క ప్రకారంగా చూసుకుంటే, నిర్మలా సీతారామన్ గారి లెక్క ప్రకారంగా చూసుకుంటే 2,200,000,000 కోట్ల అప్పును అది చూపెట్టలేకపోయింది. ఎందుకు? మిషన్ భగీరథకు పెట్టిళ్ళు, తర్వాత కాళేశ్వరానికి పెట్టిళ్ళు. నువ్వు అప్పులలో ఎందుకు చూపెట్టలేకపోయినావు? ఇలా రైతు రుణమాఫీ కాలేదని నువ్వు అంటా ఉన్నావు. నీ మంత్రి గారే సిరిసిల్లలో మీటింగ్ పెట్టి ఒక అమ్మని పిలిచి, అమ్మ నీకు భూమి ఎంత ఉంది, రుణమాఫీ అయిందా కాలేదా అని మీ మంత్రి గారు అడిగితే, అయ్యా నాకు 1 ఎకరం ఉంది, నాకు మాత్రం 5,000 రూపాయలు రుణమాఫీ అయిందయ్యా అని మీ మంత్రి గారి ముందే అన్నది, వారి ముఖం పట్టుకొనే అన్నది. మీరు ఎట్లా మాట్లాడతారండి? నేను ఒక్కటి చెప్తా ఉన్నా, దయచేసి మన సోదర భావంతో ఇక్కడ కూర్చున్నాం, సోదర భావంగానే మాట్లాడదాం. నేను ఎందుకంటున్నా అంటే మీరెంత నేనెంత అని కాకుండా మనందరం కలిసి ప్రజల కోసం పనిచేయాలి, మనందరం కలిసి ప్రజల కష్టాలను తీర్చే విధంగా ముందుకు పోవాలి, మనందరం కలిసి అవసరమైతే దేని విధంగా కొట్లాడాలి. కానీ మనం ఈడ కూర్చొని నీ పార్టీ గొప్ప నా పార్టీ గొప్ప కాదు. ప్రజలకు న్యాయం జరిగే సంక్షేమ పథకాలు ఉన్నాయా లేవా? ఎస్. ఒకవేళ లేకపోతే చెప్పండి, మా ఎమ్మెల్యేలకు మా ఎంపీలకు మేము సలహా ఇప్పుడు అడిగిన మాట, వారికి కత్తిస్వామి గారి ద్వారా వాళ్ళ నాయకులని ఒక మాట అడుగుతా ఉన్నాం అనేది ఒక మాట అన్నాడు. దాంట్లో నేను 100% ఒప్పుకుంటా. కానీ రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారంగా అది బొమ్మ పెట్టాలా వద్దా అనేది అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. రైట్. కాబట్టి నేను ఏమంటున్నా, ఇప్పటికైనా మనం నిజం మాట్లాడదాం అనేది. కత్తిసామాన్ నేను ఒకటే అడుగుతున్నా,
గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క కుటుంబమే మొత్తం దోసుకున్నది. అప్పుడు ఎంత అప్పు ఉన్నది కాంగ్రెస్కు తెలియదా? రాష్ట్రం ఎంత అప్పులు ఉన్నది కాంగ్రెస్కు తెలుసు. అయినా వీళ్ళు సాధ్యంగానే హామీలు ఇచ్చి ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. స్వయంగా ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో నిజంగా తన అసెంబ్లీలో అది వివరిస్తుంటే నాకే ఒక ముఖ్యమంత్రి ఇంత ఓపెన్గా పైసలు ఎవడు అప్పిత్తలేడు, నేను జీతం ఇచ్చే కష్టం ఉన్నది అని చెప్పుడు నా 28 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో మీడియా ముందు చెప్పుడు నాకే ఆశ్చర్యం కలిగించింది. ఒక ముఖ్యమంత్రి అంత అభద్ర బాధ్యతకు లోనైతే జనం పరిస్థితి ఏంది? జనం ఏం కావాలి? ఇంకా అయ్యో మన రాష్ట్రానికి ఇట్లా అయితే అన్నా అని చాలా జనం ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికైనా ఉచితాలు తీయండి. ఎవరు అడిగారండి? ఒక విద్యా వైద్యం మీదనే పెట్టాలి, వేరే ఏది పెట్టద్దు. దయచేసి ప్రజల్ని సోమరపోతులు తయారయ్యద్దు, విద్యా వైద్యం మీదనే పెట్టాలని కత్తిస్వామి ద్వారా, ఎందుకంటే వాళ్ళ మహిబాద్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉన్నాడు కాబట్టి దీన్ని వెంటనే పెద్దల దృష్టికి తీసుకుపోయి విద్యా వైద్యం మీదనే పెట్టండి. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఫుల్ సపోర్ట్ చేస్తుంది. పథకాలన్నీ తీసేయాలండి దయచేసి. బీజేపీ సోదరులు రంజిత్ గారు, మీరు ఇలా చాలా మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక ఫ్యామిలీని టార్గెట్ చేయొద్దు. ఆ ఫ్యామిలీ ఉద్యమంలో రోడ్డు మీద కూర్చున్నది కేసీఆర్ గారి ఫ్యామిలీ. కేసులు ఒక్క ఫ్యామిలీతోనే కాదు, 4 కోట్ల జనాభా తెలంగాణ ప్రజలందరూ, అన్ని పార్టీల వాళ్ళు, విద్యార్థులు, ఉద్యమకారులు, ప్రతి ఒక్కరు కేసీఆర్ గారు తెలంగాణ విషయంలో ముందు వరుసలు ఉన్నాడు కావచ్చు. విద్యార్థులు అన్ని పార్టీల వాళ్ళు ముందుకొచ్చారు. దయచేసి ఒక్క కుటుంబాన్ని కాదు, అలా అందరి పాత్ర ఉంది. తెలంగాణ రావడానికి పోలీస్ కిస్తే చనిపోలేదా? తెలంగాణ గురించి కాసుకొని చనిపోలేదా? ఎంతమంది చనిపోలేదు? పోలీస్ కిస్తే ఎందుకు చనిపోయింది? తెలంగాణ గురించి సార్ రంజిత్ గారు ఒక నిమిషం మీకు తర్వాత టైం ఇస్తా. సార్ మీరు మాట్లాడండి. నేను ఒకటే చెప్తున్నా, కేసీఆర్ గారి ఫ్యామిలీ వట్టిగా నామినేట్ పోస్టుల మీద రాలే, జనాలలో పోయి ఎలక్టెడ్ పోస్టుల మీద వచ్చారు. వాళ్ళు గెలిచిర్రు ఎమ్మెల్యేలుగా. సిరిసిల్ల నుండి హరీష్ రావు గారు అక్కడ కానీ, కవిత కానీ గెలిచి వచ్చిన ఫ్యామిలీ ఉద్యమంలో పనిచేసింది అంటున్నా. మీకు పనిచేయని ఇతరులు పనిచేయాలని చెప్తలేదు కదా. మీరు మాట్లాడేటప్పుడు నేను అస్సలు కదా రంజిత్ గారు, మీరు బీజేపీ సోదరులు మీరు అర్థం చేసుకోవాలి. నా వర్షన్ నేను పెట్టాలి కదా, మీరు పెట్టనీయకుంటే ఎట్లా చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పుడు కానీ సొంత రాజకీయాలు చేయదు. అది తెలంగాణ ప్రయోజనాల కోసం మనం ఉద్యమంలో పనిచేసినాం కానీ పోస్టులకు ఎప్పుడు ఆశించలే. మేము కేసులు పెట్టుకున్నాం, ఎన్నో ఉద్యమంలో తిరిగినాం. ప్రతిదీ ఇప్పుడు మనం కాదు, ప్రపంచమే చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వల్లనే తెలంగాణ వచ్చిందని, అభివృద్ధి వచ్చిందని కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్గా. ఏంటంటే బీజేపీ వాళ్ళు మొత్తం ఏంటంటే చరిత్రను వక్రీకరిస్తారు, ఉన్న పుస్తకాలను తెప్పిస్తారు, పెద్ద పెద్ద నాయకులను కూడా నోరుమిస్తారు కేసులు పెట్టి. ఇప్పుడు గ్రోక్ అనేది ఒక ఇంటర్నేషనల్ సమస్య చాలా స్పష్టంగా చెప్తున్నాను కేసీఆర్ గారి గురించి. మరి నరేంద్ర మోడీ గారి గురించి చెప్తలేదు, మన రేవంత్ రెడ్డి గారి గురించి చెప్తలేదు. ఉన్న వాస్తవాలు జనాలు చేస్తున్నాయి. అప్పట్లో ఏంటంటే వాళ్ళు అసలు టెక్నాలజీ లేకుండే, వీళ్ళు ఏం చెప్పినా జనాలు నమ్ముతుండే. ఇప్పుడు జనాలు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా నెక్స్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ తెచ్చింది, ఇది వాస్తవం. ఏదో కాన్నా కాకపోయినా మన కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత, ఇది 100% కరెక్ట్. దీంట్లో ఏం డౌట్ లేదు. నెక్స్ట్ కూడా మన గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు బ్రేక్ అయింది డెవలప్మెంట్. ఏం ఇప్పుడు ప్రతి గల్లీలో మనం చూడొచ్చు, తెలంగాణలో ప్రతి గల్లీలో సిసి రోడ్ ఉంది, ప్రతి డిస్టిక్లో ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారు. సత్యస్వామి గారు ఏం చెప్తారు? నేను ఒక మాట చెప్తా ఉన్నా. అన్న పెద్దలు నాకంటే వయసులో పెద్దవారు, మరి వారు ఎట్లా మాట్లాడుతారో నాకు ఏం అర్థమైతే లేదు. కానీ ఇలా గొప్పోడు జాతిపిత అంటా ఉన్నావు. ఎవరిచ్చిళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని? అమ్మ సోనియా గాంధీ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులందరూ ఉరిపెట్టుకొని చనిపోతూ ఉన్నారు, కాల్చుకొని చచ్చిపోతూ ఉన్నారు, పోలీస్ జాబులు చేసుకుంటూ చచ్చిపోతూ ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆనాడు సోనియా గాంధీ గారు, ఆనాడు బీజేపీ ప్రధాన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇద్దరు కలిసి తలుపులు పెట్టి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఇలా జాతిపిత ఎవరైతారండి? ఇలా తెలంగాణను మోసం చేసినావు. తెలంగాణ వస్తే హోంగార్డులు కానిస్టేబుల్ అవుతారు, కానిస్టేబుల్ జమదారులు అవుతారు, జమదారులు ఎస్ఐలు అవుతారు, మన దేశం బాగుంటుంది, మన నీళ్లు నియామకాలు అన్ని బాగుంటాయని చెప్పి ఇలా ఎవరు బాగుపడ్డారు? ఇలా రాష్ట్రం అప్పుల పాలు చేసింది ఎవరు? ఒక్క మాట మీరు అర్థం చేసుకోండి. నేనేమంటా ఉన్నా, దయచేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం మీద 1,50,000 నుండి 1,81,000 అప్పు మీద పడి ఉన్నది. ఇవాళ అప్పులు కట్టాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది,
రైట్. అటు అప్పులు కట్టాలి, జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, ప్రభుత్వాన్ని నడపాలి, ఈ యొక్క ఆర్థిక స్తోమతలను నడిపించాలి. అంటే ఆనాడు మీరు ఉన్నప్పుడు కూడా మీరు తెలంగాణ ఉద్యమం నేను గొప్పగా చేసిన, నేను ఇది చేసిన, అది చేసిన అన్నారు. మీరు ఎందుకు ఓడిపోయాలండి? ఇయాటి వరకు ఒక ఎమ్మెల్యేను దగ్గరికి రానియలే, ఓ మంత్రి దగ్గర రానియలే, ఓ కార్యకర్తను దగ్గర రానియలే. ఇప్పటి వరకు కూడా నువ్వు ఫామ్ హౌస్లో పండుకోలే, నువ్వు బాతకాలు దొబ్బుతావు తప్ప ప్రధాన ప్రతిపక్షం హోదాలో నువ్వు ఉన్నావు. పోయి కొత్త గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళకు సలహా సూచనలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేద్దాము, ఆ సంక్షేమ పథకాలను ఇప్పిద్దాము, అది కాదని చెప్పవలసిన బాధ్యత గల ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఇలా ఫామ్ హౌస్లో పండుకొని జిల్లాల వారీగా పిలుచుకొని మీరు ఇది చేయండి, మీరు అది చేయండి అని అంటాను. ఇలా కేటీఆర్ గారు చిన్న చిన్న యూట్యూబ్లను కొనుక్కొని కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోతా ఉన్నాడు. ఎక్కడ అన్యాయం జరిగిందో ఒక్కసారి రండి, ప్రజలకు రండి. నేను మీ దగ్గరికన్నా వస్తా, మీరు మా దగ్గరికన్నా రండి. నేను నిరూపించకపోతే నేను పార్టీలో నేను ఉండనండి. ఎందుకంటానంటే ఇంతెందుకంటానంటే ఒక్కసారి నేను ప్రజలకు పోయి కూర్చుండబెట్టి మాట్లాడి ఓట్లు వేయించి నేను ఇవాళ సంక్షేమ పథకాలు అందకపోతే మేము మాట్లాడేది మీరు కాదు. ఎక్కడ ప్రధాన ప్రతిపక్షం ఎక్కడ పోషిస్తారండి? ఒకళ్ళు వీళ్ళ దాంట్లో టీఆర్ఎస్ ఏమో హరీష్ రావు, బీఆర్ఎస్ ఏమో కేటీఆర్ గారు. అల్లనే రెండు ఉన్నాయి, బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ అల్లనే రెండు ఉన్నాయి. ఇంకా మీరు ప్రజల కోసం ప్రజలకు సలహా సూచనలు ఎక్కడిచ్చే అవకాశాలు కల్పించింది? జాతిపిత అనేది సోనియా గాంధీ గారు. ఇవాళ తెలంగాణ వచ్చింది, తెలంగాణలో సుఖంగా ఉంటాము, తెలంగాణ గొప్పగా చెప్తాను అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అది అప్పుడు అందరం చేసినామండి. కులాలు చేసినాం, కులాల వారిగా చేసినాం, విద్యా సంఘాల వారు చేసినాం, మహిళా సంఘాలను చేసినాం. అందరం కలిసి రోడ్డు ఎక్కి ధర్నాలు చేసి రాష్ట్ర రోకులు చేస్తేనే ఇలా తెలంగాణ వచ్చింది. నేను ఒక్కటి చెప్తున్నాను. ఇంతకుముందు మిత్రులు నయీం గారు అన్నట్టు 8 సీట్లు వచ్చిన బీజేపీ ప్రభుత్వం సికింద్రాబాద్ నుండి ఖమ్మం వరకు అమృత్ భారత్ కింద 43 స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నారు. ఇలా మీరు స్వయంగా వరంగల్ కాజీపేట రైల్వే స్టేషన్ చూడండి. వరంగల్లో గతంలో ఇప్పుడు 84లో ఎన్టీ రామారావు కట్టించిన బస్ స్టాండ్ను కూలగొడితే స్మార్ట్ సిటీ కింద 72 కోట్ల రూపాయలు ఇస్తే డైవర్ట్ చేసి సీసీ రోడ్లు, మీరు సీసీ రోడ్లు అన్నారు. ప్రతి డివిజన్లో ప్రతి గల్లీలో మనకు కనబడే సీసీ రోడ్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాదు, స్మార్ట్ సిటీ నిధులను రిటర్న్ పోతున్నాయి, వృధాగా ఉంటున్నాయని చెప్పి కార్పొరేటర్కి 25-30 లక్షలు ఇస్తే ప్రతి గల్లీలో సీసీ రోడ్ వేస్తున్నారు. మీరు దయచేసి బీజేపీకి దేశంలో అన్ని రాష్ట్రాలు సమానమే. ఒక కాడ మాకు అంటే ప్రభుత్వం అధికారం రాకున్నా చిన్న చూపు చూస్తుందని మాత్రం మేము అస్తం ఒప్పుకోము. నిన్నగాక మొన్న ఛత్తీస్గఢ్ కూడా 33,000 కోట్లతో మొన్న ఉగాది పండుగ రోజు పెద్ద ప్రాజెక్టులు స్టార్ట్ అయినాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంత చెప్తుంది. కాంగ్రెస్ వచ్చిన ఈ 15 నెలల్లో ఒక ఇండస్ట్రీ వచ్చింది అండి రాష్ట్రానికి? ఒక ఇండస్ట్రీ లేదు, ఒక కంపెనీ లేదు, నిరుద్యోగులకు ఉద్యోగం లేదు, రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు డబ్బులు లేక నానా గోసపడుతున్నారు. జాబ్ చేసుకుంటారన్న శాలరీ వచ్చేది. ఇప్పుడు ఏ ఉద్యోగికైనా రిటైర్మెంట్ అయినాక ₹1 కోటి 50 లక్షలు వస్తే 2 పిల్లలకి ఇవ్వాలి, అమ్మాయికి పెళ్లి చేయాలి, ఇంత ఫిక్స్ చేసుకోవాలి, ఆరోగ్యానికి డబ్బులు. అలాంటిది పాప రిటైర్మెంట్ అయినా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ అన్ని సమస్యలు తీరాలంటే ఖచ్చితంగా నేను చెప్పేది ఒకటే, దేశంలో రాష్ట్రంలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ప్రజల సమస్యలు సాల్వ్ దొరుకుతుంది అనేది బీజేపీ పార్టీ పక్షాన నయీం గారు ఏం చెప్తారు? ఇగో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ జాతీయ పార్టీలు మనకు తెలంగాణకు లోకల్ ప్రాంతీయ పార్టీనే మనకు రక్షణ కల్పిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి బాధలు తెలుసు. ప్రాంతీయ పార్టీ పెట్టుకుంది. రాష్ట్రంలో ఓడిపోయిన మళ్ళా ప్రాంతీయ పార్టీకి వచ్చేసింది. జాతీయ పార్టీ అంటే చెప్తున్నారు. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ జాతీయ పార్టీగా పోయింది. మీరు రాష్ట్రంలో ఓడిపోయిన మళ్ళీ ఇంటికే వచ్చిళ్ళు. అట్లా కాదు, మీరు కూడా ప్రయత్నం చేసి మిమ్మల్ని ఈ రాష్ట్రంలో గుర్తించలేదు. మిగతా రాష్ట్రాలు ఎవరు గుర్తిస్తారు? దేశంలో ఎవరు గుర్తిస్తారు? సమయం బట్టి మీరు బీజేపీ కాంగ్రెస్ అంటే నేను అంటున్నా.
బీజేపీకి అసలు లేదు. చిన్న రెండు సీట్ల నుండి స్వచ్ఛందంగా 403 సీట్ల వరకు ఎదిగినాం. 2 సీట్ల నుండి మొన్న 260 సీట్ల వరకు ఇంకా చెప్తున్నా, వచ్చే ఎన్నికల్లో అసలు ఎవరు ఊహించని సీట్లు బీజేపీకి వస్తాయి. తెలంగాణ గురించి ఆలోచించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, దాని ప్రయోజనాలు తెలంగాణ గురించి చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇక్కడ ఉండరు, వాళ్ళకి రిమోట్ కంట్రోల్ తో నడుతుంది. అక్కడ ఢిల్లీలో ఉంటారు వీళ్ళ బాస్. రిమోట్ కంట్రోల్ పార్టీలు ఏమైనా కింద నాయకుడు ఎమ్మెల్యే కార్యకర్త పనిచేస్తాడు. బీజేపీలో రిమోట్ పార్టీ అనేది ఉండదు. ఉండే పార్టీ ప్రతి జనాలలో ప్రతి విషయం మీద ఇప్పుడు హెచ్సియు నడుతుంది విషయం, ఆ విషయం మీద మన పార్టీ నిలబడ్డది. ఏం చేయలేదు మా ఎంపీలు కేంద్ర మంత్రులు కలిసి విద్యాశాఖ మంత్రి చెప్తున్నా ధర్నాకు మీరు ఎందుకో రాలేదండి? నిన్న పోయి దెబ్బలు తిన్నాం మేము. ఎందుకు మేము మా స్థాయిలో మా జగన్ పెద్ద పార్టీ అంటున్నారు. రాష్ట్రంలో 10 సంవత్సరాలు పాలించారు. టీఆర్ఎస్ వాళ్ళు అందరూ ఎందుకు రాలే? నిన్నటికి రానుండే కదా. అక్కడ మా ఎమ్మెల్యేలను గృహంలో నిర్బంధించిండు. బయటకు రోడ్డు మీద గుర్ర గుంజుకోలేదు. కేటీఆర్ గారు ప్రతి దాని మీద స్పందిస్తున్నారు. మా పార్టీ ఖచ్చితంగా ప్రజలను ఎక్కడో మీడియా ముందు రెచ్చగొడుతురని మా మీద కేసులు ఉన్నంత కేసులు మీ మీద అన్ని పార్టీల మీద ఉన్నాయి. బీజేపీ కాంగ్రెస్ ఒకటే, ఇది ఇద్దరు లోపకారి వాళ్ళు. కాంగ్రెస్ మేము చెప్తున్నాం ఖచ్చితంగా ఒకటి కాదు. చెన్నైకి రేవంత్ రెడ్డి కేటీఆర్ ఎందుకు పోయిందండి? అలయన్స్ లేకుండే, కాంగ్రెస్ తోనే ఒకసారి అలయన్స్ ఉండే కావచ్చు కానీ బీజేపీతో అలయన్స్ ఉండే. కాంగ్రెస్ ను మోసం చేసింది మీరు. తెలంగాణ మీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తా అన్నారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డితో కేటీఆర్ చెన్నైకి ఎందుకు పోయిండు? నాయకుడు తెలంగాణ తెచ్చాడంటే మెడల్ వంచి తెచ్చాడు. నువ్వు వాళ్ళు ఇయ్యలే, వట్టికి ఇయ్యలే. ఇస్తే 1969 లో ఇయ్యలేదు. ఇప్పుడు ఎందుకు ఇచ్చిర్రు? మేము అడుగుతేనే, మేము కొట్లాడుతూనే. ఇప్పుడు ఏంటంటే ఒకటి తల్లి పాలు ఇవ్వాలి పిల్లగాలంటే ఎడతనే ఎత్తుంది. అసలు మనం కొట్లాడితే మనం ఎన్నో కేసులు పెట్టుకుని మా 1200 పిల్లగాళ్ళు బలిదానం తీసుకున్న తర్వాత తెలంగాణకి ఇచ్చారు. అంటే వట్టికి ఇయ్యలేగా, వాళ్ళు ఇస్తే మరి అప్పుడే ఇయ్యనుంటుంది, ఇయ్యలే కదా. స్వామి గారు, మీరు ఎవరితో టైప్ అయి ఉన్నారు? బీజేపీతోనా బీఆర్ఎస్ తోనా? నేను ఒక మాట చెప్తాను వెంకట్ గారు. కేంద్రంలో బీజేపీ కానీ రాష్ట్రంలో గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ జనాలను మోసం చేసి అధికారాలు దండుకున్నారు తప్ప జనాలకు చేసింది ఏం లేదు. ఒకటి నెంబర్ 1, బీజేపీ నరేంద్ర మోడీ నేను ఛాయవాలా దేశాన్ని బాగు చేస్తా అని వచ్చిండు. రైట్, ఓకే. వచ్చి నీ మేనిఫెస్టోలో కానీ మీరు మీటింగులలో చెప్పిన గణాంకాలు నేను చెప్తా. ఒకటి, నల్లధనం మన దేశంలో నల్లధనము పక్క దేశాలలో ఉంది. అక్కడ తీసుకొచ్చి ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదవాడికి నేను ప్రతి అకౌంట్లో నేను జమ చేస్తానన్నాడు. అది చేసినా ఇవాళ 3వ ప్రధానమంత్రి అయ్యాడు. చేయలేదు. అంతకుముందు 2 కోట్ల రూపాయలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నావు, అది కూడా ఇవ్వలేదు. ఇలా తెలంగాణ రాష్ట్రానికే కాకుండా భారతదేశానికి ఏం చేసిండు అనేది వాళ్ళు చెప్పుకోవాలి తప్ప ఇక దానికి మేం చేసినాం అంటే జనాలను మోసం చేసింది బీజేపీ. నెక్స్ట్, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో పిల్లలను కేటీఆర్ను హరీష్ రావును వీళ్ళందరూ తీసుకుపోయి తల్లి సోనియా గాంధీ కాళ్ళ మీద పడేసి నీ పార్టీని నా పార్టీలో విలీనం చేస్తా అని చెప్పి మాట్లాడి ఫస్ట్ సోనియా గాంధీని మోసం చేసిండు. తర్వాత వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాదిగలను తలెత్తుకోకుండా పనిచేసిండు. ఎందుకంటే దళిత ఉప ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పి దాన్ని అడ్డం పెట్టుకొని ఉప మంత్రికి ఇవ్వకపోగా ఉప మంత్రి పోస్టులో ఉన్నని ఏ సంబంధం లేకుండా బర్తరఫ్ చేసిండు. ఈడ స్టేషన్ కనుపులు సిరిసిల్ల రాజయ్య గారిని ఇంతవరకు నువ్వు ఎందుకు బర్తరఫ్ చేసినావు అనేది తెలియదు. ఇలా దళితులను ఎంత అవమానపరిచిల్లు. దళితులకు 3 ఎకరాలు అన్నావు, ఏమిచ్చినావు? ఉప ముఖ్యమంత్రి అన్నావు, ఏమిచ్చినావు? ముఖ్యమంత్రి అన్నావు, ఏమిచ్చినావు? ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన ప్రజలను మోసం చేసింది.
దేశంలో బీజేపీ పాలన Yes. ప్రజలను మోసం చేసింది తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏమి లేదని నా అభిప్రాయం. గారు నేను ఒకటే చెప్తున్నా, మీరు జాతీయ పార్టీ నాయకులన్నా నేషనల్ మీడియా చూడండి, మోడీ అన్నట్టు 2 కోట్ల ఉద్యోగాలు దేశవ్యాప్తంగా ఇచ్చారు. నేషనల్ మీడియా చూడండి, లేదా డెబిట్ అయిపోయినాక నేనే చూపిస్తా. రెండవది దేశవ్యాప్తంగా 2 కోట్లు అగ్నిపథ్ ఇచ్చారు. అగ్నిపథ్ అనే ఒక మంచి పెట్టి ఎంతో మంది నిరుద్యోగులకు పోలీస్ దేశవ్యాప్తంగా BSF ఆర్మీలు అన్ని రకాల సెలక్షన్స్ జరిగినాయి. ఇది అంతా ఒట్టిగా మోడీ మీద నింద అసలు వేయకండి. ఇలా మోడీ ఒక దేవుడు అండి, మోడీ మీద నింద అట్లా అంటే ఒక్క మాట వెంకట్ గారు ఒక్క మాట వినండి. వెంకట్ గారు 11 సంవత్సరాలు అవుతా ఉంది ఇవాళ ప్రధానమంత్రి ఆయన పోస్టులో ఉండి. ప్రధానమంత్రి ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. 11 2 ఎన్నో మీరు ఒకసారి చెప్పండి. ఆ తెలంగాణ వాట ఎంతో మీరు చెప్పండి. సంవత్సరానికి 2 కోట్లు అన్నది సంవత్సరానికి 2 కోట్లు నా దగ్గర ఉంది. మేనిఫెస్టో ఉంది. సంవత్సరానికి 2 కోట్లనే ఒక మాట ఏదో మీడియా చెప్పాలని చెప్తే అది ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి సీనియర్ నాయకుడు మీరు అట్లా మాట్లాడదు. మీరు కూడా జాతీయ పార్టీకి సంబంధించిన బ్లాక్ నోట్ల రద్దు కాడ ఒక్క మాట అడుగుతానన్నా. నోట్ల రద్దు కాడ 1000 రూపాయల నోటు ఉంటే ఇది పెద్ద నోటు, నల్లధనానికి దాచుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ఇదే ప్రధానమంత్రి గారు మరి కూర్చుండబెట్టి 2000 నోట్లు తెచ్చిండు. కానీ 2000 నోట్లు తెచ్చిన తర్వాత 6 నెలలకో సంవత్సరానికో ఆ 2000 నోటు కంటికో పడుతుంది. ఇలా ఏ నోట్లు అండి చలమని అవుతా ఉన్నాయి? 500 కంటే పైకి ఏమన్నా నోట్లు ఉన్నాయా? 1000 రూపాయల నోట్లు ఉన్న దాన్ని తీసేసి దాన్ని దాచుకుంటాడు, దోచుకుంటాడు అని చెప్పి 2000 నోట్లు తీసుకొచ్చి ఆర్థిక శాఖకు సంబంధించింది ఒక్కొక్క పేద ప్రజలు లైన్లు కట్టి ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళు కాళ్ళు గుంజి కాళ్ళ నొప్పులతో నోట్ల రద్దు అనేది దేశ ఆర్థిక శాఖకు సంబంధించింది. దానివల్ల ఎంత ఉపయోగాన్ని కొన్ని మనం బయట పెట్టలేము. అది చాలా మంచిగా జరిగింది. ఇలా అంటే టెర్రరిస్ట్ ఉగ్రవాదం తగ్గడానికి కారణం మెయిన్ గా చెప్పండి. ఇప్పుడు అదే చెప్తున్నా కదా, దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినది నోట్ల రద్దు అనేది. దానివల్ల ఎంత జరిగింది, అలా దేశ అభివృద్ధిలో ఉందంటే కారణం మొదటి ప్రాధాన్యత నోట్ల రద్దు వల్లనే. ఓకే, నయీముద్దీన్ గారు మీ వర్షం చెప్పండి. వాస్తవంగా నోట్ల రద్దు అనేది పెద్ద తప్పు అది. ఎందుకంటే దాని తర్వాత మొత్తం ఆర్థిక వ్యవస్థ ఇండియాది మొత్తం కొలాప్స్ అయింది. దేశ ఆర్థిక మూడో స్టేజ్ ఉంది. రేపు బీఆర్ఎస్ ఏమైనా రాష్ట్ర స్థాయి ఈ లెవెల్ లోనే ఉంటారు. మన దేశం ఆర్థిక వ్యవస్థ తప్పు మొత్తం ఇండియా బంద్ అంటారు. ముందు జాగ్రత్త తీసుకోవడం వల్లనే మన రాష్ట్రంలో ప్రాణ నష్టం తగ్గింది. లాక్డౌన్ పెట్టడం వల్లనే ప్రాణ నష్టం తగ్గింది. ఖచ్చితంగా మొత్తం ప్రాణ నష్టం జరిగింది. ఇంకా ఎందుకంటే లాక్డౌన్ వల్లనే చాలా తగ్గింది. కార్మికులు ఎక్కడంటే అక్కడ ప్యాక్ అయిపోయారు. వాళ్ళు కాలినడకతో చూస్తే ప్రపంచం మొత్తం ఎయిడ్స్ స్టార్ట్ చేసింది. అలా ఘోరమైన లాక్డౌన్ అంటారు. 12 గంటలకు లాక్డౌన్, 12 గంటలకు ఎవరైతే వేరే రాష్ట్రంలో వలస వచ్చిన వాళ్ళకి చెప్పులు బట్టల కాడికి మా జాతీయ పార్టీ అధ్యక్షుడు నల్ల చట్టాలు తీసుకొచ్చారు రైతుల గురించి. 3 నల్ల చట్టాలు తీసుకొస్తే ఎన్నో రైతులు మొత్తం ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎన్నో ధర్నాలు చేశారు, ఎన్నో కేసులు. తర్వాత సారీ చెప్పుడండి ఒక ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం ఇండియా చరిత్రలో సారీ ఎవ్వరు చెప్పలే ప్రధానమంత్రులు. కానీ సారీ చెప్పి మనం రిటర్న్ తీసుకున్నాం. ఆలోచన నిర్ణయాల వల్ల ప్రధానమంత్రి గారు మన దేశానికి నష్టం. నయీముద్దీన్ గారు సారీ ఏ సందర్భంలో నల్ల చట్టాలు రైతులది పంజాబ్ రైతులను ఢిల్లీ తీసుకొచ్చి చేపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. వాపస్ తీసుకున్నదా లేదా? వాపస్ తీసుకున్నదా? చెప్పేసి తీసుకున్నట్టు జరిగింది. ప్రధాని హోదాలో చెప్పిన ఫస్ట్ ప్రధాని అది. ఎందుకంటే అనాలోచిత నిర్ణయాల వల్ల మన దేశానికి నష్టం జరుగుతుంది. అదే కాంగ్రెస్ మిత్రులు స్వామి గారు పెద్దలు ఏం చెప్పారంటే కేసీఆర్ గారు వల్ల మనకు నష్టం. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాకపోదు. యాక్చువల్గా తెలంగాణ వచ్చిందంటే ఆయనే కారణం. ఆయననే తెలంగాణ దానికి లేపి ఉద్యమం చేసి ఎన్నో
తన చాణక్యంతో తెలంగాణ లేదు ఊరికే తెలంగాణ కేసీఆర్ అన్న. కేసీఆర్ మేమందరం కుప్ప చేస్తే, మేమందరం కుప్ప చేస్తే కుప్ప మీదకి వచ్చి మాట్లాడి సూచన పెట్టిండు. అదే అది ఊరికే కాదు ఇక. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ నడిపే నువ్వు చేసినావు. సార్ 1 మినిట్ సార్ మీరు ఇట్లా రంజిత్ గారు సార్ స్వామి గారు ప్లీజ్ 1 by 1 మాట్లాడండి, ఎందుకంటే సబ్జెక్ట్ అనేది క్లియర్ గా వెళ్ళట్లేదు. సార్ 1 మినిట్ స్వామి గారు మీరు మాట్లాడండి, ఎవరు మాట్లాడకూడదు స్వామి గారు. ఓకే ఒక్కటి వెంకట్ గారు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు వారంతా ఉన్నారు. ఆనాడు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఉంది. పాపం ఆ స్వర్గీయ సుష్మా స్వరాజ్ ఆమె ఎక్కడుందో ఏదో కానీ, అంటే ఏ మాటకు ఆ మాట చెప్పాలి, మంచిని మంచి అన్నాం, చెడుని చెడు అన్నాం. ఆనాడు తెలంగాణ కోసం సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి తెలంగాణ ఇచ్చిళ్ళు, తెలంగాణ తెచ్చిళ్ళు. ఈ సందర్భంగా ఇదే సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ గురించి బతికి చూడండి అని చెప్పి తెలంగాణ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయే సమయంలో 72,000 కోట్లు అప్పిచ్చి 17,000 కోట్లు మిగులు బడ్జెట్ ఇచ్చిల్లండి. ఇలా కేసీఆర్ ఎన్ని లక్షల అప్పు చేసిండు మీరు చెప్పండి. ఏం చేసిండు ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా. గ్రామాలల్లా తండాలల్లా గ్రామ పంచాయతీలు ఇచ్చి బిల్డింగులు కట్టించి గ్రామాలను అభివృద్ధి చేస్తా సంక్షేమ పదవులు నడిపిస్తా అని అన్నాడు. ఆనాడు సర్పంచులు ఇనామా చేస్తే 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు, 10 పైసలు ఇవ్వలేదండి. 10 ఏళ్ళు పరిపాలించిండు. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ ఏ కులం ఎక్కుంటే ఆ కులానికి వాగ్దానం చేసిండు, కానీ ఎక్కడ కూడా ఒక పని చేయలేదని నేను ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఎన్నికలు ఉన్నప్పుడు అక్కడ దళిత బంధువు అని ఎక్కడదండి, దళిత బంధువు అని నువ్వు తీసుకొచ్చినావు. పోనీ దళితులకు ఎవరికి ఇచ్చినావు? ఒక 10 మంది ఉన్న కాడ ఒక్క దళితుడికి 10 లక్షలు ఇచ్చి మిగతా దళితులను అన్యాయం పాలు చేసినావు, పాలు చేసినావు. ఒకటే విషయం, ప్రపంచంలో కేసీఆర్ గారి అంత సంక్షేమ పథకాలు ఎవరు ఇప్పటి వరకు సీఎం తీయలేదని 150 సంక్షేమ పథకాలు తీసిన ఘనత కేసీఆర్ గారు. ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి ఊర్లో ఇప్పుడు చూడొచ్చు మనం పల్లె ప్రగతి అని, ప్రతి ఊర్లో ట్రాక్టర్ కావచ్చు, అదేవిధంగా రైతు వేదిక కావచ్చు, అదేవిధంగా కాకతీయ కెనాల్ కావచ్చు, మిషన్ భగీరథ ఇంటింటి నీరు చేరే ప్రతి సంక్షేమ పథకంలో కానీ డెవలప్మెంట్ కానీ కేసీఆర్ గారు అంతా చేసిన ఘనత ఇప్పటి వరకు చరిత్ర. అది కేసీఆర్ గారి సువర్ణ అక్షరాలతో రాసిన పడిన 10 సంవత్సరాల చరిత్ర. ఢిల్లీకి కేరళకు అంతటా మంచి నాయకుల కేసు లోపల వేసే చరిత్ర బీజేపీ కాదు, చట్టం తన పని తను చేస్తుంది. కాళేశ్వరం ప్రయత్నిస్తున్నారు కానీ ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి, విద్యార్థులకు కరెక్ట్ గా జాబ్స్ వస్తలేవు, ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలో. రేవంత్ రెడ్డి గారు అందుకోసం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓడిపోయారు, వాస్తవం అది. నా రెఫరెండం అన్నారు, రెఫరెండం ఏమైంది మరి? రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారు కదా. కత్తిస్వామి గారు ఏం చెప్తారు? నేను ఒక మాట అడుగుతా ఉన్నా, మనం పదే సువర్ణ అక్షరాలతో రాయాలంటా ఉన్నావు. తెలంగాణ ఇచ్చినప్పుడు 72,000 కోట్లు అప్పిచ్చి మిగులు బడ్జెట్ 17,000 కోట్లు ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత నేను తెచ్చిన గొప్పతనం, నేను చేసిన అభివృద్ధి అని అంటాను. నువ్వు అభివృద్ధి చేసిన మాట వాస్తవం అయితే మరి 7 లక్షల కోట్ల అప్పు నీదే కదా, నువ్వు కట్టాలి కదా, అప్పు నీదే కదా. తెలంగాణ వచ్చింది నేను అభివృద్ధి చేసిన అది మీదైతే ఇది నీది కదా, అప్పు నువ్వు కట్టాలి. మరి ఇప్పుడు మంచి చేస్తాను నేను చేసిన అంటాను, అప్పు మాత్రం కాంగ్రెస్ ఎందుకు కట్టాలి? ఇల్లు కట్టాలి కదా, నువ్వు చేసిన అప్పు కాబట్టి ఇల్లు కడితే కూడా అప్పు సరైన
కాదు అట్లా ప్రాజెక్ట్ మాట్లాడడం. అంత పెద్ద ప్రాజెక్ట్ పెడితే అప్పులు చేస్తారు ఖచ్చితంగా. డెవలప్మెంట్ కావాలంటే అప్పులు చేస్తారు. అంటే డెవలప్మెంట్ జరగట్లేదు, మధ్యాహ్నం ఆగుతుంది అనేది కత్తిస్వామి గారి వర్షం. ఏం చెప్తారు? కాళేశ్వరం కంప్లీట్ అయింది, వీళ్ళు వినియోగించుకుంటలేరు. దాంట్లో ఒక్కటే ఎందుకు కాళేశ్వరం అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు మేడిగడ్డ ఒక పిల్లర్ కూలింది కాబట్టి అందులో పెద్ద స్కామ్ ఉంది. చేయొచ్చు, దానికి ఆస్కారం ఉంది. కానీ చేయకుండా కేసీఆర్ గారు బదలాం చేయడానికి అట్లానే నానబెడుతున్నారు దానికి. ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయి, మనం తెలంగాణ లాస్ అవుతున్నాం కదా, రైతులు మనం నష్టపోతున్నాం. మీరు నీళ్ళు తీసుకురండి. మీరు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, మేము ప్రజాపాలన ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడితే లోపడేస్తుంది. మనకు రైట్ ఆఫ్ వయసు ఉంది కదా, మాట్లాడే రైట్ ఉంది కదా, కానీ మనకు లోపడేస్తారు, కేసులు పెడుతున్నారు. మీరు ప్రజాపాలనప్పుడు 7th సెన్స్ అన్నారు, నేను 6th సెన్స్ అన్నారు. బీజేపీ నాయకులే చెప్తున్నా, టీఆర్ఎస్ ఉన్నప్పుడే ఇంకా ఘోరమైన లోపలి ఉద్యమం, అర్ధరాత్రి అరెస్టులు, ఘోరమైన కేసులు. ఇంకా కాంగ్రెస్ వచ్చినాక అవి లేవండి. ఇవాళ కేటీఆర్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్లు, పెద్ద పెద్ద అధికారులు బలవుతున్నారు, పెద్ద పెద్ద అధికారులు బలవుతున్నారు. నేను చివరిగా బీవీఆర్ న్యూస్ తరపున రాష్ట్ర ప్రజలు చెప్పేది ఒకటే, ఈ ఇద్దరు వీళ్ళు ఒకరికొకరికి ఇటునే జనాన్ని పరిచయం చేయని కొట్టుకున్నట్టు తిట్టుకున్నట్టు నటిస్తారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రాబోయేది డబుల్ ఇంజన్ సర్కార్. ఫైనల్ చెప్తున్నా, ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారు. పంటలు ఎండిపోతాయని పదే పదే అంటా ఉన్నారు. మొన్న ఈ వర్షాకాలం పంటలో కింటాకు 500 బోనస్ ఇచ్చి రైతులను కాపాడింది మేము. ఆనాడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరైతే ఊరేదాం. ఇవాళ రాష్ట్రంలో నువ్వు చూడు, ఓట్లు మీ ప్రభుత్వంలో ఎక్కువ పండినాయా, మా ప్రభుత్వంలో ఎక్కువ పండినాయా? మా ప్రభుత్వాలు ఎక్కువ పండినాయి. రైతులు మేము ఆదుకుంటున్నాం. రైతులు వినండి, రైతులు రాష్ట్రంలో ఎక్కువ ధనం పండించింది మేమే. సన్నబియ్యమే పండించినాం. దొడ్డు బియ్యమే కాదండి, దొడ్డు బియ్యం ఇద్దరు మీ నాయకులు కాంట్రాక్టర్లు అమ్ముకున్నారు, డీలర్లు కొన్నారు, ఎవరు పడితే వాడు అమ్ముకున్నాడు. సైకిల్ కదిలేడు, నిల్వ ఉన్నాయి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈ డిబేట్ ముగించే ముందు ఫైనల్లీ సార్ మీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫైనల్లీ మీరేం చెప్తారు? నెక్స్ట్ కత్తిస్వామి గారు మీరేం చెప్తారు? రంజిత్ గారు మీరేం చెప్తారు? నైముద్దీన్ గారు మీ నుంచి స్టార్ట్. ఎవరు మాట్లాడగలి? నైముద్దీన్ గారు మీరేం చెప్తారో చెప్పండి. ఎవరు మాట్లాడగలి? ప్రధానంగా బీఆర్ ఛానల్ వారికి నేను ధన్యవాదాలు చేస్తున్నాను. మిత్రులు వచ్చారు, ఒక చర్చలో పాల్గొన్నాం, మంచి సమాజం కోసం ఎవరైనా పనిచేస్తాం. మిత్రులుగా మనం ఉద్యమంలో కానీ ఇక్కడ రాజకీయంలో కానీ ఒకటి నాయకుడు అన్నప్పుడు ప్రజా ఒక శేష కొరకు మంచి సమాజం ఏర్పడటం కృషి చేస్తారు. మనం ఎంత మాట్లాడుతున్నా మనం ఒకటే, దాంట్లో విభేదాలు ఏం లేవు. ఒకటేంటి పార్టీ ఆలోచనలు ఏంటి, విధానాలు ఏంటిది మనం ప్రజలకు తెలియజేయడానికి ఒక చర్చ ఉంటుంది, అంతే తప్ప వేరేం లేదు. మళ్ళీ ఒకటేసారి నేను చెప్తున్నా, కేసీఆర్ గారు ఆల్ ది బెస్ట్ ఆఫ్ ది మన తెలంగాణకు ఒక హీరో. ఎందుకు కాబట్టి ఆయన సూచనల ప్రకారం రేవంత్ రెడ్డి గారు కూడా సూచనలు తీసుకోవాలి, బూత్ మాటలు తగ్గించాలి. ఒక అనుభవం గల వ్యక్తి కేసీఆర్ గారు. పార్టీ కూడా ఒక తెలంగాణ తెచ్చిన పార్టీ కాబట్టి సూచనలు తీసుకొని అభివృద్ధి చేయాలి, చెప్పిన వాగ్దానాలు పూర్తి చేయాలి. ప్రజలలో వ్యతిరేకత వస్తే మేము ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటాం. బీఆర్ఎస్ పార్టీగా మా బాధ్యత, ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మేము ఉంటాం ఖచ్చితంగా. 2 జాతీయ పార్టీలు తెలంగాణకు మోసం చేస్తాయి, ఇప్పుడు కాదు చరిత్రలో కూడా చేస్తాయి, గతంలో చేస్తాయి, ఫ్యూచర్లో చేస్తాయి. ఈ 2 పార్టీలకు నమ్మొద్దని నేను తెలియజేస్తాను. రైట్. కత్తిస్వామి గారు, ముందుగా బీవీఆర్ టీవీకి ఈ యొక్క డిబేట్లో మమ్మల్ని పిలిచినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వాగతం సుస్వాగతం. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచి మొదలు పెట్టుకుంటే కంటికి రెప్పలాగా ప్రజలను కాపాడుకుంటూ రోజుకు 18 గంటలు పనిచేసే ఘనత ఇలా రేవంత్ రెడ్డి గారిది. రేవంత్ రెడ్డి గారు నేను ఎందుకంటా ఉన్నా అంటే, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతలేవు, ప్రజలు కష్టాలలో ఉన్నారని చెప్పి ఆనాడు పాదయాత్ర మొదలు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజలకు ఏదైతే అవసరమో అది మేనిఫెస్టోలో పెట్టి మేనిఫెస్టోలు ఫుల్ఫిల్గా పూర్తిగా అది కొనసాగించే వరకు 5 సంవత్సరాల వరకు ప్రతి ఒక్క మాట పొల్లుపోకుండా ఇచ్చే బాధ్యత అది రేవంత్ రెడ్డి గారిని. ఇంకొక మాట చెప్పదలుచుకుని మా రేవంత్ రెడ్డి గారు మీరు వీళ్ళు పదే అంటూ ఉన్నారు అనుభవం లేదని. రేవంత్ రెడ్డి గారు ఒకసారి జెడ్పీటీసీ, ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి ఎంపీ, డైరెక్ట్ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి ఇలా రాష్ట్రాన్ని పరిపాలిస్తాను కాబట్టి ఆయనంత హీరో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా లేరని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, మా రాష్ట్ర ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిండో మాట తప్పేది లేదు, మడిమ తిప్పేది లేదని ముందుకు పోతాడని చెప్పి ఈ సందర్భంగా ఈ
బీబీఆర్ టీవీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. ఎస్ రంజిత్ గారు ఫైనల్లీ. బీవీఆర్ న్యూస్ తరపున రాష్ట్ర ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నా, మహారాష్ట్ర కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఢిల్లీ ఎన్నికల్లో చూడండి, బీజేపీ సాధ్యమయ్యే హామీలే ఇస్తుంది, ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వదు. ఖచ్చితంగా ప్రజలు కూడా చుట్టుపక్కల రాష్ట్రాలను గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో రావాలి, బీజేపీ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ వచ్చిన 15 నెలల్లో అంటే మేము చాలా దిక్కుల వాయిస్ వింటున్నాం. చాలామంది ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కూడా అంటే మాకు కలిసినప్పుడు ఫోన్ ద్వారా తెలుపుతాను, అన్న ఇప్పుడే ఆలోచన మొన్ననే బీఆర్ఎస్ని కాదని కాంగ్రెస్కి ఇస్తే ఇట్లా అయింది, ఖచ్చితంగా రాబోయే రోజులలో మీ పార్టీ వస్తుందన్న, మా సమస్యలు రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీతో సాధ్యం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల కింద మూతపడ్డ ఈరోజు మామ్నూర్ ఎయిర్పోర్ట్ కానీ, వరంగల్ రైల్వే స్టేషన్ కానీ, కాజీపేట కానీ, కోచ్ ఫ్యాక్టరీ కానీ, జంక్షన్ కానీ అనేకం. ఇలా వరంగల్ నుండి హైదరాబాద్ పోవాలంటే 4 లైన్ రోడ్ అండి, ఇలా వరంగల్ నుండి ఛత్తీస్గఢ్ పోవాలంటే వయా ములుగు పోవాలంటే 4 లైన్ రోడ్, వరంగల్ నుండి కరీంనగర్ పోవాలన్నా 4 లైన్ రోడ్, గ్రీన్ హైవే అన్ని రకాలుగా ఇది బీజేపీతోనే సాధ్యం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలందరూ ఒక అవకాశం బీజేపీకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. రైట్, సో ఇది ఇవాళ చర్చ. చూస్తున్నాను నేను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.